హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని అయితే మీరు అసలు మిస్ అవ్వకండి. దీన్ని మీరు ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి వెళ్ళిపోతే మనం రీసెంట్గా అయితే ఏపీఆర్జేసీ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. దాన్ని మీరు ఎలా చెక్ చేసుకోవాలని ఈ వీడియోలో చెప్తాను. కింద మీరు డిస్క్రిప్షన్లో చూసినట్లయితే నేను మీకు అయితే ఒక లింక్ ఇచ్చాను. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు అనే స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ క్యాండిడేట్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ని అయితే మీరు ఎంటర్ చేయాలి మిస్టేక్స్ లేకుండా. ఆ తర్వాత మీరు లాగిన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా వస్తుంది. అక్కడ మీరు అలాట్మెంట్ ఆర్డర్ని టచ్ చేస్తే మీకైతే మీ అలాట్మెంట్ ఆర్డర్ అనేది స్క్రీన్ మీద చూపించేస్తుంది. అక్కడ మీరు ఒకవేళ కౌన్సిలింగ్ సెలెక్ట్ అయ్యింది, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఫస్ట్ కౌన్సిలింగ్, లేదు అంటే ట్రై అగైన్ ఫర్ నెక్స్ట్ కౌన్సిలింగ్ ఆర్ నెక్స్ట్ ఫేజ్ అనేది వస్తుంది. ఇంకా మీరు కౌన్సిలింగ్ ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలనేది కూడా అక్కడే ఉంటుంది. మీరు చూసినట్లయితే అక్కడ ఒరిజినల్ పాస్ సర్టిఫికేట్, అంటే మీకు టెన్త్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అని ఒక మార్క్స్ మేము అనేది మీకు స్కూల్కి అయితే ఇచ్చేస్తారు, అది తీసుకొని వెళ్ళాలి. ఇంకా మీ స్టడీ సర్టిఫికేట్స్, అది కూడా మీరు 7th నుంచి 10th వరకు ఏ స్కూళ్ళలో చదివారో అక్కడికి వెళ్ళి మీరు స్టడీ సర్టిఫికేట్స్ని కలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఏ స్కూల్లో 10th కంప్లీట్ చేశారో ఆ స్కూల్ నుంచి టీసీ, ఇంకా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా మీకు ఏదైనా ఫిజికల్గా అంటే ఏమన్నా కానీ హాస్పిటల్ ఏదైనా ఇష్యూస్, అంటే ఏదైనా నీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి అనేది దాన్ని మెడికల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఇంకా మీకు ఇలాంటివన్నీ మీరైతే 3 sets జిరాక్స్ కాపీస్ అయితే కౌన్సిలింగ్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇంకా మీ 6 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అక్కడికి తీసుకెళ్ళాలి. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఒకవేళ మీ దగ్గర ఏదైనా స్పెషల్ రిజర్వేషన్, అంటే ఏదైనా క్యాప్ కానీ, భారత్ స్కౌట్స్ కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ, పిహెచ్ సర్టిఫికేట్స్ ఉన్నా కానీ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఓకే, దట్స్ ఇట్ టుడే గైస్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.